మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. రే ఆదిత్య, రే నీకు చిన్న పెద్ద తేడా తెలీదా? మీ వదిన్ని పట్టుకుని నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? నిన్ను తాతయ్య, నన్ను ఎవరాపినా ఆగేదే లేదు. ఈ రాస్కెల్ని చంపేస్తాను. అమ్మా, నువ్వు నాకు అడ్డు చెప్పదమ్మా. వీడిరోజు చచ్చాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు నీ తమ్ముడురా. నాన్న, వీడు నాకు తమ్ముడైతే శశిరేఖ నా భార్య. నా భార్యను అవమానించిన వాడు ఎవడైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. రేయ్ బాలు, ఆగు. తను తప్పు చేశాడని నువ్వు కూడా రెచ్చిపోతావా? అన్నదమ్ములు కొట్టుకుని ఈ ఇంటి పరువుని నడి రోడ్డు మీద కీడ్చేస్తారా? వదినా, నా శశి కళ్ళల్లో నీళ్లు తిరగడానికి కారణం వీడే. ఇప్పుడు శశి కనిపించకపోవడానికి కారణం కూడా వీడే. వీణ్ణి కుటుంబం అంటే ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం కాదు. వదినా, ఈ కబుర్లకే ఎన్నైనా చెప్పొచ్చు. తనదాకా వస్తేనే ఎవరికైనా బాధ ఏంటో తెలిసేది. బాలు, శశి నీకు భార్య కావచ్చు, నాకు సొంత చెల్లెల్లాంటిది. నా చెల్లిని నేనే ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. శశి, 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 ఎక్కడికి వెళ్ళిపోయావు చెల్లి? ఆదిత్య నిన్న అలా అనడం తప్పే, కానీ ఎక్క చెప్తున్నా కూడా నువ్వు వినకుండా అంత ఆవేశంతో గడప దాటి వెళ్ళిపోతావా? నీకేదైనా జరిగితే నేనే కాదు, మన ఇంట్లో ఎవ్వరూ భరించలేరు. శశి, అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? హలో మిస్టర్ శ్రీరామ్, ఏంటిది? నా కూతుర్ని మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? దుర్గాప్రసాద్ గారు, నేను కూడా ఇప్పుడే వస్తున్నాను. అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలీదు. ఇక చాలు, ఇంకేంటి తెలిసేది? నీ తమ్ముడు బాలుని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన పాపానికి నా కూతురు గుండెను ముక్కలు చేస్తారా? ఇంట్లోంచి వెళ్లిపోయేంత దారుణంగా మానసికంగా హింసిస్తారా? చెప్తా మీ పని. ఏయ్ బాలు, ఎక్కడా? మాయా, శశి. ఏయ్ ఛీ, ఏం మగాడివయ్యా నువ్వు?
నా కూతురికి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. కన్న తండ్రిని కారణం లేకుండా నేను ఒక్క మాటన్నా కూడా శశి భరించలేదు. అలాంటిది ఏ తప్పు చేయకుండానే అనరాని మాటలతో నీ తమ్ముడు బాధ పెడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? సారీ మావయ్య, శశి ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతుందని అసలు నేను అనుకోలేదు. వెళ్ళిపోకుండా ఇంకేం చేస్తుందయ్యా? ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, నా కూతురికి జరగరానిది ఏదైనా జరిగితే మీ అందరి మీద గృహహింస కింద కేసు పెడతాను. దుర్గాప్రసాద్ గారు, పిల్లలేదో తొందరపడ్డారని పెద్దవాళ్ళం మనం కూడా ఆవేశపడితే ఎలాగండి? ఆవేశం కాదండి, ఆవేదన. కన్నబిడ్డకి ఏమవుతుందోనని ఒక తండ్రి పడే బాధ ఇది. మీరు అర్థం చేసుకోండి పెద్ద మనిషిగా. బావగారు ప్లీజ్, శశికేం కాదు. అవునన్నయ్య గారు, తన చెల్లెలు శశి ఎక్కడికెళ్ళిందో వెతకడానికి సీత ఇప్పుడే బయలుదేరింది. ఏం బాలు, నువ్వు శశికి ఫోన్ ట్రై చేసావా? చేశాను మావయ్య, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్, మనిషి ఇంట్లో లేదు. భగవంతుడా, నా కూతురు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. అన్నయ్య గారు ప్లీజ్, శశి మా కోడలు, మా కోడల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఒరే రాము, అమ్మా వెళ్ళి శశి ఎక్కడుందో వెతికి తీసుకురారా. అలాగే అమ్మా. అన్నయ్య ఆగన్నయ్య, నేను కూడా వస్తాను. వద్దమ్మా, నేనే వెళ్తాను. ఇదిగో, నా కూతురు సేఫ్ గా తిరిగొస్తే సరే సరి, లేదంటే మీ ఆదిత్య జైలుకెళ్తాడు. జాగ్రత్త. శశి, శశి, ఎక్కడున్నావు శశి? శశి, శశి, లేదు, శశి ఎక్కడా లేదు. అసలే ఆత్మాభిమానం గల పిల్ల తొందరపడేదని అఘాయిత్యం చేసుకుంటే, అయ్యో దేవుడా, ఎలాంటి పరీక్షను పెడుతున్నావు తండ్రి. వీల్లేదు, నా చెల్లెకేం జరగడానికి వీల్లేదు. నేను బాగుండాలని పొర్ల దండాలు పెట్టింది. అక్క అంటూ నన్నెంతో ప్రేమగా నోరారా పిలిచింది. నిజంగా బంగారు తల్లి మా శశి. తనకేమీ కాకూడదు. భగవంతుడా, నా చెల్లిని కాపాడు. What a shot! మిస్టర్ ఆదిత్య, నా గురి ఎప్పుడు తప్పదు. పెద్ద డిటెక్టివ్ లాగా నేను చెడ్డదాన్ని నిరూపించాలనుకున్నావా? నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. కరెంటు తీగని టచ్ చేసినట్టు
నాతోనే పెట్టుకున్నావు కదూ. నీ ఆటలో నిన్నే బకరాగా మార్చాను. నీ అంతట నువ్వే నేను బిగించిన ఉచ్చులో పడేలా చేశాను. నిన్ను వైల్డ్గా ఇంట్లో నుంచి బయటికి పంపించే గొప్ప ఛాన్స్ ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది. Nobody can save you. అయోధ్య నిలయంలో ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. మీరందరూ వాడు ఏం చేసినా పట్టించుకోకపోవడం వల్లే పొగరు వాడికి తలకెక్కింది. నేను ఆ శశి వదిన దుర్మార్గురాలని చెప్తుంటే వినకుండా తన ఆడదనే సెంటిమెంట్తో మాట్లాడుతున్నారు. చివరికి సీత వదిన కూడా నాదే తప్పు అంటుందంటే ఇంక నేనేం చేయను? ఏ ఆదిత్య, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ నిలబడ్డావా? ఏంటా చూపు? నా కూతురు నీ కళ్ళకి మనుషుల్ని చంపేదానిలా కనిపిస్తుందా? అవును, నీ కూతురే కాదు, నువ్వు కూడా నా కళ్ళకు రాక్షసుల్లాగే కనిపిస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా. మిస్టర్ దుర్గా ప్రసాద్, నీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఆ రోజు మా సీత వదినికి జరిగిన యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ని నీ కూతురు నీతో మాట్లాడుతుండగా రికార్డ్ చేసిన వీడియోని నక్కజిత్తుల శశిరేఖ మార్చిందని నీకు తెలుసు, నాకు తెలుసు. షటప్! ఏం వాగుతున్నావురా? వాగడం కాదు, నిజం చెప్తున్నాను. చూస్తూ ఉండు, నిన్ను నీ కూతుర్ని నేనే నేరస్తులుగా నిరూపిస్తాను. మీ అంతు చూస్తాను. జరగా నిన్ను బేబీ, ఎక్కడున్నావు? సేఫ్ గానే ఉన్నాను డాడా. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? మంట పెట్టావు కదా, భగభగా మండుతోంది. నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది బేబీ. ఐ నో డాడ్. ఏమంటున్నాడు ఆదిత్య? ఇంకేమంటాడు? మీ నేరాన్ని నిరూపిస్తాను, మీ అంతు తేలుస్తానని రెచ్చిపోతున్నాడు. కుక్కని కాల్ చేసే ముందు పిచ్చిది అని ముద్ర వెయ్యాలి. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. పదవే, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంకెలా ఉంటారు? గిలగిలా కొట్టుకుంటున్నారు. ఆదిత్య మీద మండిపడుతున్నారు. సీత ఒకవైపు, రామ్ ఒకవైపు నీకోసం వెతకడానికి వెళ్ళారు. నువ్వు గాని దొరక్కపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, మీ మీద కేసు పెడతా అని వార్నింగ్ ఇచ్చాను. పర్ఫెక్ట్ డాడ్. అయితే నేను షో మొదలు పెట్టే టైం అయిందన్నమాట. బేబీ, వాట్ నెక్స్ట్? చెప్పను.
చేసి చూపిస్తా. టేక్ కేర్ బేబీ. ఎక్స్క్యూజ్ మీ, ఇటువైపు ఒక అమ్మాయి ఏమన్నా వచ్చిందా? ఎవరూ రాలేదు సార్. భగవంతుడా, నా చెల్లి ఎక్కడున్నా బాగుండాలి. అందరి మంచి కోరుకునే నా చెల్లికి ఏమీ కాకూడదు. వెంటనే నాకు కనబడేలా చూడు స్వామి. శశి, శశి, శశి. బాలు చెప్పు. వదినా, ఏమైంది వదినా? శశి ఏమన్నా కనిపించిందా? లేదు బాలు, అన్ని చోట్ల వెతుకుతున్నాను. శశి ఎక్కడా కనిపించలేదు. మై గాడ్ వదినా, ఇప్పుడు ఏం చేయాలి? శశికి ఏదైనా జరిగితే నేను భరించలేను వదినా. బాలు, నువ్వలా మాట్లాడుకు. మన శశికి ఏమీ కాదు. మనం నమ్ముకున్న దేవుడు మనకెప్పుడు అన్యాయం చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది. వదినా, ఇదంతా ఆదిత్య గడి వల్లే. బాలు ప్లీజ్, నువ్వు అధైర్యపడొద్దు. అవును, మీ అన్నయ్య ఇంటికొచ్చారా? వచ్చాడు వదినా. పెద్దన్నయ్య కూడా శశిని వెతకడానికి బయలుదేరాడు. సరే, శశి కనిపించగానే నేను ఇంటికి తీసుకొస్తాను. ఉంటాను. నిన్నిక్కడి దాకా రప్పించాలని ఇంత డ్రామా ఆడుతున్నా. ఇప్పుడు చూడు నా అసలైన ఆట. శశి, శశి, ఆగు శశి. శశి, శశి ఆగు. శశి ఆగు. శశి, శశి ఆగు. అక్క వద్దక్క, నన్ను శశి వద్దక్క, నన్ను ఆపొద్దు. ఆగు శశి. శశి ఆగు. నేను చెప్పేది విను. శశి ఆగు. నువ్వెలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను ఎక్క నమ్ముతుంది. నా మాట విను శశి. పదమ్మా, ఇంటికెళ్దాం. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. వద్దక్క వద్దు. ఆదిత్య నా మీద దారుణమైన నింద వేశాడు. నేను దేవత లాంటి నిన్ను చంపాలని ప్రయత్నించానంట. అంత మాట పడ్డా కూడా నేను తట్టుకునేలా భరించగలనక్క. నా వల్ల కాదు. అందుకే నన్ను నేను అంతం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. వద్దు చెల్లి, నువ్వలా మాట్లాడుకో. నీకు నేనున్నాను. చూడు, ఇక మీదట మన ఇంట్లో నిన్ను ఎవరు ఏమి అనకుండా నేను చూసుకుంటానమ్మా. నన్ను నమ్ము. రా చెల్లి, దయచేసి రా ప్లీజ్. నన్ను నమ్ము చెల్లి. రా. చచ్చా, తెల్లారి లేస్తే దేశంలో గృహహింస కేసులు, అత్తగారి ఇళ్లల్లో కోడళ్ల ఆర్తనాదాలు, ఆవేశాలు, ఆత్మహత్యలు. పేపర్లో ఇలాంటివన్నీ చూసి నిజంగా పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయా అనుకునేవాణ్ణి. కానీ అదంతా నిజమేనని, ఆ నరకాన్ని నా కూతురు కూడా అనుభవించిందని నాకు ఈరోజే పూర్తిగా అర్థమైంది. అన్నయ్య గారు ప్లీజ్, అంత నిష్ఠురంగా మాట్లాడొద్దు. శశిని నేను కోడలుగా కాదు, నా కూతురులా చూసుకుంటున్నాను.
నిజంగా మీరు మీ ఇంట్లో వాళ్ళు నా కూతుర్నంత బాగా చూసుకొనుంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరే చెప్పండి. అమ్మా, పెద్దన్నయ్య వస్తున్నాడు. రాము, శశి ఏదిరా? అమ్మా, ఎన్నో చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అనుకున్నాను ఇదే జవాబు వస్తుందని ముందే అనుకున్నాను. ఇక లాభం లేదు, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నీకు చేతులెత్తి దండం పెడతాను, నా మాట విన తల్లి, నువ్వు వెళ్ళొద్దమ్మా. ఐఎమ్ సారీ అత్తయ్య, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఇంటి కోడలుగా నేను ఉండాలా, వారసుడిగా ఆదిత్య ఉండాలా? మీరే తేల్చి చెప్పండి.